నేటిదిన వాక్య ధ్యానం కొరకు 147వ కీర్తన 11వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులమైన మనల్ని బట్టి ఆయన ఆనందించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. అయితే కొందరి జీవన విధానం ఆయన సంతాపపడుటకును బాధపడుటకును కారణమై దాని ద్వారా అపవాదికి వారు అవకాశం ఇచ్చినటువంటి వారై తమకు నాశనమును కలుగు చేసుకునుటను అనేక విషయాలలో మనం చూడగలం. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన వాక్యంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధముగా ఉన్నారు అనంటే, 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలను బట్టి ప్రభువారు బాధపడ్డారు. వారిని బట్టి ఆయనకి ఎంతమాత్రం కూడా ఆనందం లేదు. అయితే తాను సృజించినటువంటి నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయాలని చెప్పి ప్రభువారు తలంచారు. కారణం ఏంటంటే వారిని సృష్టించినందుకు ఆయన సంతాపము నొంది ఉన్నారు. అయితే అట్టి వారిలో నోవాహు దేవునికి ఆనందాన్ని కలిగించేటటువంటి వ్యక్తిగా కనపడ్డాడు. గనుకనే అతడు యెహోవా దృష్టి యందు కృప పొందిన వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. ఏ కారణం చేత అతడు దేవుని ఆనందింపచేసే వ్యక్తి అయ్యాడు అనంటే, 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా నోవాహు దేవుని పట్ల అతడు భయభక్తులను కనుపరిచి దేవుని కృప కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తి గనుక అతడు దేవుని ఆనందింప చేశాడు. ఆ కారణాన్ని బట్టి నరులందరితో పాటు నోవాహును అతని కుటుంబాన్ని నశింప చేయక వారు దేవుని మాట విని దేవుని మాట చొప్పున చేసిన కారణం నాటు కలిగినటువంటి జలప్రళయంలో వారు రక్షించబడ్డారు. జలప్రళయం అనంతరం భూమి మీద ఉన్నటువంటి మానవజాతికి వీరు కారకులైనటువంటి వ్యక్తులుగా ఉండటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని ఆనందింప చేసే జీవితం అది మనకును రాబోయే తరాలకును అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నొచ్చుకునేటటువంటి విధానం అది మనకు తర్వాత తరాలకు అది ఎంతో నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేస్తుంది. గనుక దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టేటటువంటి జీవితం అది మన ముందున్నటువంటి జీవిత దినాల్లో ప్రభు అనుగ్రహించే మేలులు పొందుటకును, సాతాను కలుగు చేసే శోధనలన్నిట్లో మనం జయం పొందుటకును అది కారణమై ఉంది. రెండవ మాటను మనం చూస్తే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, మన ప్రభువారు భూమి మీద కృప చూపే దేవుడు, నీతి న్యాయములను జరిగించే దేవుడు. ఈ సత్యాన్ని మనం పరిశీలనగా తెలుసుకుని ప్రభువును బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఆ విధముగానే నోవాహు అతిశయించిన కారణం దేవుని ఆనందింప చేశాడు. తన జీవిత దినాల్లో తన ముందున్నటువంటి కాలాల్లో ప్రభు అనుగ్రహించినటువంటి క్షేమస్థితిని పొందాడు. ఇటు దీవెనలకు ఈ మాటలు వింటున్న ప్రియులకు మీరు పాత్రులు కావాలని ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న నీ మాటల ద్వారా మా ఆత్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించి లేవనెత్తండి. నేడు మరి యొక్క నూతన సంవత్సరమును తమ జీవితంలో పొందిన దంపతులకును, వ్యక్తులకును,
వారిని తమ ముందున్నటువంటి సంవత్సరములన్నిట మీ కృపాక్షేమములు దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఏ విధమైనటువంటి బలహీనతలతో మా ప్రియులు ఉన్నా నిశ్చయముగా మీరు వారిని స్వస్థపరచుదురుగాక. ముందున్నటువంటి కాలమంతా అందరికీ మీ మేలులు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.